ఇటీవలే బీటెక్ పూర్తి చేసుకున్న ఓ యువతి బ్యాంకు ఉద్యోగం కూడా సంపాదించుకుంది. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లే అని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో గుండె బద్దలయ్యే దుర్ఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు ఆ యువతి మృత్యువాత పడింది. ఫోన్ మాట్లాడుతూ 5వ అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్లో సోమవారం వేకువజామున ఈ విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తర్వాత 2:30 ప్రాంతంలో త్రిపుర అనే యువతి తాము ఉంటున్న మహాలక్ష్మి అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు గోడపై కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడింది. పెద్ద శబ్దం రావడంతో కింద ఫ్లోర్ లో ఉంటున్న వారు బయటకొచ్చి చూడగా రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయిన త్రిపుర కనిపించింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి కుటుంబం చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. విషయం పోలీసులకు తెలిసి ప్రమాదవశాత్తు జరిగిందా, మరింకేదైనా కోణం ఉందా అని కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు అని సమాచారం. మరింత లేటెస్ట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.